పార్లమెంటు సంగ్రామానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమరశంఖం పూరించారు. తెలంగాణ అంతటా కలియ తిరిగేందుకు పోరుబాటకు రూట్ ఖరారు చేశారు. రేపు మిర్యాలగూడ నుంచి కేసీఆర్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. 17 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే బస్సు యాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది. వరుసగా 17 రోజులు సాగే ఈ యాత్రకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వడంతో పార్టీ అన్ని ఏర్పాట్లను చేస్తున్నది. మే నెల 10 వరకు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. మిర్యాలగూడలో ప్రారంభమై సిద్దిపేటలో జరిగే బహిరంగ సభతో ఈ యాత్ర ముగుస్తుంది. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కేసీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. దాదాపు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 1-2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు ఉండే విధంగా బస్సు యాత్రను ప్లాన్ చేశారు. తమ నియోజకవర్గాల్లో కూడా కేసీఆర్ బస్సు యాత్ర చేయాలంటూ వివిధ నియోజకవర్గాల నేతల నుంచి డిమాండ్ వస్తున్నది. అయితే సమయం తక్కువగా ఉండటం, ఎండవేడి దృష్ట్యా కొన్ని నియోజకవర్గాల్లోనే బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. యాత్ర పొడవునా భారీ జనసందోహం రానుండడంతో రోడ్ షోల్లో ఎలాంటి తొక్కిసలాట, గందరగోళం ఏర్పడకుండా వాలంటీర్లను ఏర్పాటు చేస్తున్నారు. వీరు ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తారు. 100 మందికి పైగా వాలంటీర్లు కేసీఆర్ యాత్ర పొడవునా వాహన శ్రేణి వెంట ఉంటారు. ఇప్పటికే ఎంపికైన వారికి తెలంగాణ భవన్లో అవగాహన కల్పించారు. రేపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందుగా తెలంగాణ భవన్కు వెళ్లి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం అక్కడే పార్టీ క్యాడర్ నేతలను కలవనున్నారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత తొలి రోడ్ షోలో పాల్గొనేందుకు నల్గొండ జిల్లా మిర్యాలగూడకు బయలుదేరి వెళ్లనున్నారు. యాత్రకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుందని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలు ఉత్సాహంగా, స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ముందుకు వస్తారని చెబుతున్నారు. దీంతో ప్రజలు ఎక్కువ సంఖ్యలో నిలబడేందుకు దూరం నుంచి ప్రసంగం వినడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.